నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కేరళలోని పలక్కాడ్లో ప్రారంభమైన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ అఖిల భారత సమన్వయ సమావేశాలు విజయవంతంగా కొనసాగాయి. వివిధ ముఖ్యమైన అంశాలపై 4 సెషన్లలో చర్చలు జరిగాయి. ఇక అందులో మొదటి విషయంగా చూస్తే వైనాడ్ విషాదం మరియు సహాయక చర్యలకు సంబంధించి కేరళలోని వైనాడ్ దుర్ఘటనకు ప్రతిస్పందనగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ స్వయం సేవకులు చేసిన సేవ మరియు సహాయక చర్యలపై వివరణాత్మక నివేదికతో సమావేశం ప్రారంభమైంది. ఇక సంస్థాగత విషయాల గురించి తీసుకుంటే రెండవ సెషన్ ప్రధానంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ మరియు దాని అనుబంధ సంస్థలకు సంబంధించిన సంస్థాగత సమస్యలపై దృష్టి సారించింది. వాటి మధ్య నిర్మాణాత్మక మరియు క్రియాత్మక సమన్వయాన్ని ఈ సెషన్లో ప్రస్తావించడం జరిగింది. ఇక మూడవ అంశంగా జాతీయ సమస్యల గురించి చర్చ జరిగింది. బెంగాల్లో ప్రస్తుత పరిస్థితులతో సహా జాతీయ విషయాలను నొక్కి చెప్పేందుకు మూడవ చర్చా వేదికను నిర్వహించారు. ఇక బెంగాల్లో ఎన్నికల అనంతరం హిందువులపై జరిగిన హింసాకాండ, మహిళా డాక్టర్పై జరిగిన దారుణ ఘటనలకు ఈ చర్చ ప్రాధాన్యతనిచ్చింది. ఇక నాలుగవ విషయంగా పంజాబ్ నక్సల్స్ హింసాకాండపై దృష్టి సారించారు. పంజాబ్లోని పరిస్థితులపై ప్రత్యేక దృష్టి సారించారు. నక్సల్స్ హింసాకాండను తగ్గించడం మరియు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి ప్రయత్నాలపై కూడా చర్చలు జరిపాయి. ఈ ప్రాంతాలలో వనవాసి కళ్యాణ్ ఆశ్రమం చేస్తున్న కృషిని కూడా ఈ చర్చా వేదిక గుర్తించింది. అలాగే వివిధ అనుబంధ సంస్థల సమూహాలను ఏర్పాటు చేయడం ద్వారా నిర్దిష్ట సంస్థాగత సమన్వయ సమస్యలను చర్చించడానికి ప్రత్యేక చర్చా వేదిక ఏర్పాటైంది. మొత్తంగా సాధారణ సమావేశాల మాదిరిగా కాకుండా అనుబంధ సంస్థల వార్షిక నివేదికల ప్రదర్శనను ఈ సమావేశంలో నిర్వహించడం లేదు. అందుకు బదులుగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్కు చెందిన వివిధ అనుబంధ సంస్థల మధ్య సమన్వయ పెంపుతో పాటు భవిష్యత్తు కార్యకలాపాలపై దృష్టి కేంద్రీకరించడం జరిగింది. ఆర్ఎస్ఎస్ పై మీ అభిప్రాయం ఏంటి? రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఎలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తుంది అనే దానిపై మీకు ఎంతవరకు అవగాహన ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి చేయూతగా నిలవండి. ప్రతిరోజు చెప్తున్నదే, ఈ ఛానల్ మన ఛానల్, దీన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. దయచేసి దేశహితం, సమాజ హితానికి సంబంధించి ఈ ఛానల్ ఉపయోగపడుతుంది అనుకుంటే ₹1 నుంచి మీకు తోచిన ఆర్థిక సహాయాన్ని అందించండి. ఆర్థిక సహాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ మార్కెటింగ్ యాడ్స్ ద్వారా కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. వ్యాపార రంగం విస్తరించి ఉన్న వాళ్ళు తమ వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, షేర్ అవర్ ఛానల్. జై భారత్.